అందరికీ నమస్తే అండి. సింహాసరెడ్డికి స్వాగతం. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ 2 రోజుల క్రితం నటుడు వెన్నెల కిషోర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే చిత్ర పరిశ్రమలో కొత్త తరం రచయితలు రావట్లేదు. దీనికి కారణం ఏంటంటే మన దర్శకులకి ఇతర టాప్ టెక్నీషియన్లకి ఇస్తున్న అంత గౌరవం రచయితలకు ఇవ్వట్లేదు. ఇది మనం ఒకసారి పునఃసమీక్షించుకోవాలి అన్నారు. నిజంగానే వెన్నెల కిషోర్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే జనరల్గా నటులు అంటే యాక్టర్స్ ఏదో వచ్చామా, యాక్ట్ చేసామా, డబ్బులు తీసుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటారు తప్ప మిగతా విషయాల గురించి మాట్లాడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. అంటే మనకెందుకు లేని అనుకుంటారు. బట్ ఏంటంటే కొంతమంది మాత్రం మనసు విప్పి మాట్లాడుతుంటారు. వెన్నెల కిషోర్ మాట్లాడిన టాపిక్ కూడా మంచి టాపిక్. ఎందుకంటే రైటర్లకి ఇదివరకు ఉండే గౌరవం ఇప్పుడైతే లేదు. ఇదైతే మనం కొంత ఒప్పుకు తీరాలి. అంటే గౌరవం లేదంటే అవమానించడం అని కాదు. ఇప్పుడు కొత్త తరం ఏంటంటే డైరెక్టర్లు వాళ్ళే రైటర్లు అయిపోతున్నారు. సో ఏంటంటే రైటర్లతో ప్రొడ్యూసర్లు పెద్ద పని రావట్లేదు. ఆ డైరెక్టర్లు రాసేసుకుంటున్నారు కదా, వాళ్ళే చేస్తున్నారు. అంటే రైటర్ డైరెక్టర్ అవ్వడం వల్ల ఉన్న ఉపయోగం ఏంటో దాసరి లాంటి వాళ్ళు ఎప్పుడో నిరూపించారు. ఇప్పుడు ఈ ట్రెడ్లో త్రివిక్రమ్ గారు, కొరటాల శివ గారు ఇలా ఉన్నారు. కొంతమంది మన పోసాల కృష్ణమురళి గారు ఇట్లా. అయితే ఈ శాతం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు, బి గోపాలు, కోదండరామరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఒకప్పుడు కేవలం డైరెక్షన్ మాత్రం చేసేవాళ్ళు. అప్పుడు కథా స్క్రీన్ ప్లే అంతా రైటర్లు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు రైటర్లలో కూడా పరచూరు బ్రదర్స్ కానీ, మన సత్యానంద్ గారు కానీ వీళ్ళందరూ స్టారు రైటర్లు ఎదగలేదా? ఎదిగారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రచయితలకి రెమ్యునరేషన్ పరంగా కానీ ఇతర ట్రీట్మెంట్ పరంగా కానీ డైరెక్టర్లకు ఉన్నంత గౌరవం అయితే ఉండట్లేదు. అది చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ. ఒక చిన్న సినిమాలో డైరెక్టర్కి ఇచ్చిన గౌరవం రైటర్కి ఇవ్వట్ల. అదే ఒక పెద్ద సినిమాలో డైరెక్టర్కి ఇచ్చే గౌరవం ఆ పెద్ద సినిమాకి రైటర్కి ఇవ్వరు. సో ఏంటంటే రచయితలకి మనం తగిన గౌరవం ఇస్తే మంచి పాత్రలు పడతాయి. మంచి కొత్తదనం, అంటే చిత్ర పరిశ్రమలో కొత్తదనం వస్తుంది. ఇప్పుడు కొత్త పాత్రలు పుడితేనే కదా నటులు వాటిలో పరకాయ ప్రవేశం చేసి మనల్ని నవ్వించడానికి కానీ, మన ఏడిపించడానికి కానీ, మన ఆకట్టుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. సో సినిమా అనే దాంట్లో కొత్తదనం రావాలంటే కొత్త పాత్రలు కావాలి. కొత్త పాత్రలు కావాలంటే కొత్త రచయితలు కావాలి. సో ఏంటంటే రచయితలకి తగిన రెమ్యునరేషన్ కానీ, తగిన గౌరవం కానీ ఇస్తే తప్పకుండా చిత్ర పరిశ్రమలో మళ్ళీ కొత్త పాత్రలు, అంటే ఇప్పుడు ఆల్రెడీ పుడుతున్నాయి కానీ ఈ మధ్యకాలంలో పెద్ద చెప్పుకోదగ్గ ఇదివరకు ఉన్నంత కొత్తదనం లేదని నేను అయితే ఫీల్ అవుతున్నాను. ఏదో అంటే ట్రీట్మెంట్ పరంగా సినిమా వెళ్ళిపోతుంది తప్ప పాత్రల పరంగా, కథాపరంగా పెద్దగా వెళ్తున్న సినిమాలు లేవు. ట్రీట్మెంట్ పరంగా వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా పాత్రల పరంగా, కథాపరంగా వెళ్ళే సినిమా ఎప్పటికీ గుర్తుంటుంది. సినిమా ఇప్పుడు మనం ఎప్పుడో 20-30 ఏళ్ల క్రితం చూసిన సినిమాలు ఇప్పటికీ ఎందుకు గుర్తుంటున్నాయి? వాటిలో కథ ఉంది కాబట్టి. అట్లా రచయితలు ప్రోత్సహిస్తే మంచిది. వెన్నెల కిషోర్ మంచి టాపిక్ చెప్పారు. దాన్ని చిత్ర పరిశ్రమ పాజిటివ్గా తీసుకోవాలని నేను